శాస్త్ర శాస్త్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఓషో గారిని ఆహ్వానించుకుందాం. ఓషో గారి ద్వారా మనం పతంజలి యోగ సూత్రాస్లో చెప్పుకుంటున్నాం. పతంజలి యోగ సూత్రాస్లో మన మనస్సు ఏ విధంగా ఉంది, కేంద్రంలో ఉందా, క్లియర్గా ఉందా అనే పాయింట్కి వస్తే, మనసు నథింగ్ ఈజ్ రాంగ్ విత్ ద మైండ్, మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఎక్కడ మనకు పరిపూర్ణమైన అవగాహన కావాలి. పరిపూర్ణమైన అవగాహన ఎక్కడ దొరుకుతుంది మన గురించి అంటే, మన లోపలికి మనం స్థితమైతే, మన కేంద్రంలో మనం స్థితమైతే, అహం బ్రహ్మాస్మి అన్న సత్యంలోకి మనం తెలుస్తాం. మన మనసుకు సంబంధించి ఇంకొక పాయింట్ ఏంటంటే, ఒక ప్రయాణికుడు ఉన్నాడు, ట్రావెలర్. అతని దుస్తులన్నీ దుమ్ము కొట్టుకుపోయినాయి. వాడు కొన్ని లక్షలాది సంవత్సరాల నుంచి, కోటాను కోట్ల సంవత్సరాల నుంచి ఆ ప్రయాణికుడు ప్రయాణిస్తూనే ఉన్నాడు అవే దుస్తులతో. స్నానమే చేయటం లేదు, నెవర్ టేకెన్ బాత్. ఆ డస్ట్ అలా పేరుకుపోయింది. ఆ డస్ట్ అన్డస్ట్ చేయాలి అన్న ఆలోచనే లేదు. అలా కొన్ని సంవత్సరాల పాటు నడుస్తూ ఉంది. ఆ డస్ట్ ఏమిటయ్యా అంటే గతము. మైండ్ అంతా గతం గురించే ఉంటుంది, ఆ జ్ఞాపకాలే ఉంటాయి. అదే డస్ట్. నువ్వెవరు, హూ ఆర్ యూ అని అడిగితే, దాన్ని ఎలా, ఆ డస్ట్ని ఎలా వదిలించుకోవాలి, ఆ అన్డస్ట్ ఎలా చేయాలి అనేదే ధ్యానం. మనం అనేకం పెట్టుకునే ఉన్నాం, వదలకుండా పట్టుకునే ఉన్నాం. దానికి హౌ టు గెట్ రిట్ అన్నప్పుడు, హూ ఆర్ యూ, ఎవరు నీవు, ఎక్కడి నుంచి వచ్చావు అన్న ఎరుక, ఎక్కడికి పోతున్నాము, ఏమవుతున్నాము, ఏం కాబోలుతున్నాము అన్నప్పుడు మన ఆలోచనలన్నీ పెరిఫెరీలోనే ఉన్నాయి, మన కేంద్రంలో లేవు. నీ పెరిఫెరీలో అది నువ్వు నీ యొక్క, యు ఆర్ నాట్ ద బాడీ. మెయిన్ పాయింట్, యు ఆర్ నాట్ ద బాడీ, నువ్వు శరీరమే కాదు అన్నప్పుడు శరీరానికి సంబంధించిన ఏ ఏ ట్యాగ్స్ కూడా అవి నీవి కావు. నువ్వేం చెప్తున్నా, ఏం మాట్లాడుతున్నా మెమరీ నుంచే మాట్లాడుతున్నావు. యూ హ్యావ్ టు డ్రాప్ దట్ మెమరీ. నీ లోపలికి వెళ్ళు. నాయితీ నాయితీ అనే డిస్క్రిమినేట్ చేయమని చెప్పుకున్నాం మనం. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని. అలా అండస్ట్ చేయనటువంటి పరిస్థితి గౌతమ బుద్ధుడి యొక్క స్టోరీ చెప్తూ ఉంటాను. బుద్ధుడు రోడ్డు మీద నడుస్తూ ఉన్నాడు, మిట్ట మధ్యాహ్నం. చాలా వేడిగా ఉంది వాతావరణం. ఇప్పుడు మనకి ఎండలు ఉన్నాయి సరే, అలా ఉన్నాయి. వెరీ హాట్. చాలా దాహంగా ఉంది. ఆయన శిష్యుడు ఆనందుడికి చెప్పాడు, వెనక్కి వెళ్ళు, ఒక చిన్న వంటకాల పారుతుంది, లేదా కొంచెం చిన్నగా స్టీమ్ ఒక పోతుంది, నీళ్లు పోతున్న దాంట్లో 3 మైళ్ళు వెనక్కెళ్ళాలి, వెళ్ళి అర్జెంటుగా నాకు వాటర్ పట్టుకురా అన్నాడు. సమ్ వాటర్, బ్రింగ్ సమ్ వాటర్.
ఆయన ఒక దగ్గరలో ఉన్న చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నాడు. ఆనందుడు పరిగెట్టాడు. అతను అక్కడికి వెళ్ళేసరికి ఆ కాలవ పెద్ద కాలువ కాదు, చిన్నది. అది ఎడ్ల బండి పోయింది. అంతా కూడా అది ఏం పెద్ద లోతైన కాలువ కూడా కాదు. ఒక నీరు అలా ప్రవహిస్తూ ఉంది. ఈ ఎడ్ల బండి పోయే కొలది ఏమైంది, అదంతా కూడా మురికైపోయినాయి ఆ నీళ్ళు. మొత్తం అంతా డస్ట్ అంతా అక్కడ ఉండిపోయింది. అడుగు నుంచి మొత్తం డస్ట్ అంతా పైకి లేచింది. పైకి వచ్చేసింది. ఆ ఎండిపోయిన ఆకులన్నీ అక్కడ చేరిపోయినాయి. మొత్తం అంతా మురికైపోయింది. ఆ నీటిని ఎలా తాగుతాం? తాగలేం. ఆనందుడు ప్రయత్నం చేశాడు. లోపలికి వెళ్ళి మళ్ళా దాన్ని సెటిల్ చేద్దాం దాన్ని ఇట్లా అటు ఇటు కదిపాడు. ఇంకా ఎక్కువైపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. 3 మైళ్ళు వెనక్కి వెళ్ళినవాడు మళ్ళా పరిగెట్టుకుంటూ వచ్చాడు బుద్ధుడి దగ్గరికి ఆనందం. అంటే ఇట్ ఈస్ నాట్ డ్రింకబుల్. అది తాగడానికి సాధ్యం కాదు. నాకు తెలుసు, ఇంకా కొంచెం ముందరకు పోతే నది ఉంది. అక్కడ నీళ్ళు తీసుకుని తాగొచ్చండి, బాగుంటుంది అని. అప్పుడు బుద్ధుడు అన్నాడు, లేదయ్యా, వెళ్ళాల్సిందే. నాకు చాలా దాహంగా ఉంది. వెనక్కి వెళ్ళు, అక్కడికే వెళ్ళు. అక్కడ నీళ్ళే తీసుకురావాలి నువ్వు. మళ్ళీ ఇంకా ముందరికి వెళ్ళలేను నేను పరిస్థితి. యు గో బ్యాక్. నాకు అక్కడ నీళ్ళే నాకు కావాలి. బుద్ధుడు బలవంతం చేశాడు. ఏం చేస్తాడు ఆనందుడు? మళ్ళీ వెనక్కి వెళ్ళాడు అయిష్టంగా. సడన్గా అక్కడ వెళ్ళేసరికి ఏమైంది, ఆ మురికి సగం మురికి తగ్గిపోయింది. ఎవరు ఏం ప్రయత్నం చేయలే. ఆ మురికి సగం తగ్గిపోయింది. దానంతా అదే సెటిల్ అయిపోయింది ఆ మురికి. పాయింట్ అర్థమైంది. అక్కడే ఉన్న చెట్టు దగ్గర కూర్చున్నాడు. ఎందుకంటే అక్కడ ఏ ప్రయత్నం చేసినా మళ్ళీ మురికి ఎక్కువైపోతుంది. అది ఆ యొక్క నీరు అలా ప్రవహిస్తూనే ఉంది. సగం స్ట్రీమ్ ఫ్లో అవుతుంది. బికాస్ హాఫ్ ఆఫ్ ది డట్ ఈస్ స్టిల్ దేర్. ఇంకా సగం మురికి ఉంది. అక్కడక్కడ ఆ సర్ఫేస్ మీద ఆ ఎండుటాకులు అక్కడక్కడ ఉన్నాయి. వెయిట్ చేశాడు, వాచ్ చేశాడు. ఇతను ఏం చేయలేదు, గమ్మున కూర్చున్నాడు, అలా చూస్తూ ఉన్నాడు. ఆ తదుపరి నీరు క్రిస్టల్ క్లియర్, స్ఫటికంగా ఆ అడుగు కూడా కనపడేది. పైనంత తేటగా చక్కగా ఉంది. ఆ ఎండిపోయిన ఆకులన్నీ పొట్టుకుపోయినాయి. అంతే వెళ్ళిపోయింది. బాటం కూడా బాగా కనపడుతుంది. అప్పుడు పరిగెట్టుకుంటూ వచ్చాడు బుద్ధుడి దగ్గరికి. ఆయన కాళ్ళ మీద పడ్డాడు. నాకు అర్థమైంది, మీరు నాకు ఏమి చెప్పాలనుకుంటున్నారు అనేది నాకు అర్థమైంది. మా జీవితం అంతా నా మనసు నిండా అనేక విషయాలు ఉన్నాయి. నేను చేస్తున్నదంతా నా మనసుని కలుషితం చేస్తూ వచ్చాను. ఆ మురికిని పోగొట్టుకోవడం ఎలాగా అనేది అక్కడ ఏ ప్రయత్నం చెయ్యవద్దు. మనసు మీద ఏ దౌర్జన్యం చేయవద్దు. అలా గుమ్మను కూర్చో. లెట్ స్ట్రీమ్ పాస్. అలాగే స్ట్రీమ్ అంటే ఆలోచనల ప్రవాహం పోనీ, సెటిల్ అవ్వని. ఆ జంప్ అంత మునుపు ఏం చేశాడు? సెటిల్ చేయడానికి ప్రయత్నం చేశాడు. అక్కడ నో ఎఫెక్ట్. డోంట్ ట్రై టు ఫైట్ విత్ ద మైండ్. ఆలోచనలు వస్తూ ఉన్నాయి, వాటితో ఫైట్ చేయొద్దు. టు మేక్ థింగ్స్ ట్రై టు బ్రింగ్ అన్ ఆర్డర్. నో. కాబట్టి ఎవరు కూడా మనసుని ఒక ప్రత్యేకంగా ఆర్డర్‌లో పెట్టాలి అన్నప్పుడు మరింత గందరగోళంలోకి వెళ్తూ ఉంటుంది.
ఇంకా మరింత గందరగోళంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. సహజ స్థితిలోకి వెళ్ళాలి అన్నప్పుడు సహజమైన శ్వాస. ఆ శ్వాస గతానికి సంబంధించింది కాదు, భవిష్యత్తుకు సంబంధించింది కాదు. ఇట్ ఈస్ హ్యాపెండ్. ఇట్ హాస్ గివెన్. బాడీ ఈస్ గివెన్ బై ది పేరెంట్స్ అండ్ బ్రీత్ ఈస్ గివెన్ బై ది నేచర్, లైఫ్ ఫోర్స్. ఇట్ ఈస్ నేచురల్. శ్వాస అనేది సహజము. ఆ సహజమైనటువంటి ఆ శ్వాస వెంట ఉంటేనే అక్కడ ఏమవుతుంది, ఆ బ్రీత్, బాడీ అండ్ మైండ్‌కి ఆ బ్రీత్ అనేది ఒక వారధిలాగా పనిచేస్తుంది. అక్కడ ఏం చేశాడు, ఆ కాళ్ళు మడుచుకొని ఆ చెట్టు కింద కూర్చున్నాడు. ఆ ఆనందుడు. కూర్చొని చూస్తూ ఉన్నాడు. సగం సెటిల్ అయిపోయింది. మిగతా సగం సెటిల్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తూ ఉన్నాడు. సింబాలిక్‌గా ఏంటి? థాట్స్ వస్తూ ఉన్నాయి. పోతూ ఉన్నాయి. ఆలోచనలు నువ్వు ఇన్వైట్ చేయకుండా వస్తాయా? రావు. నో ఇన్విటేషన్. ఇన్విటేషన్ లేకుండా రావు. రాండమ్ థాట్స్ వస్తూ ఉంటాయి. ఆల్రెడీ మనం జనరేట్ చేసిన థాట్సే మళ్ళీ మళ్ళీ మెమరీ లెవెల్‌లో మనకి వస్తూ ఉంటాయి. దానికి నువ్వు ఏమి గుర్తింపు లేకుండా, అంటే వాటిని పట్టించుకోకుండా గమ్మున కూర్చో. సహజమైన శ్వాస వెంట ఉండు. కెప్ట్ యువర్ మైండ్ ఆన్ ద మూవింగ్ బ్రెత్. బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ ఔట్. ఆ విధంగా సహజ స్థితిలోనే, న్యాచురల్ స్టేట్‌లోనే మనసు సెటిల్ అవుతుంది. అలాగే స్ట్రీమ్ సెటిల్ అయింది. ఇఫ్ యూ ఆర్ హర్రీ, నువ్వు తొందరపడితే, అసహనానికి లోనైతే ఇంకా గందరగోళ స్థితికి చేరుకుంటావు అనే పాయింట్ అక్కడ చెప్పుకుంటూ వచ్చారు. దీన్ని ఉపేక్ష, ఉపేక్ష అనేది సాంస్క్రిట్ వర్డ్. ఉపేక్ష అనేది పాలి వర్డ్. ఉపేక్ష. దేనికి తొందర? ఏమి ఏమి ఇబ్బంది పెట్టద్దు. ఏ గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. సో నేచర్, ప్రకృతి, వెయిట్ చేయి. ఉపేక్ష. ఉపేక్ష లేకపోతే ఇప్పుడు ఆ ఉపేక్ష అనేది దాంట్లో అక్కడ గందరగోళపడి, ఇక్కడ గందరగోళం జరుగుతున్న వైనం మన చుట్టూ తెలుసు. జస్ట్ సిట్టింగ్ బై సైడ్ అండ్ రివర్ ఫ్లోస్ బై అండ్ థింగ్స్ సెటిల్. ఆ మురికి అంతా పోతుంది, లేదా మురికి అంతా అడుగు చేరుకుపోతుంది. పైన ఆ యొక్క ఎండిపోయిన ఆకులు కొట్టుకుపోతాయి. సడన్గా ఒక స్ట్రీమ్ క్రిస్టల్ క్లియర్ అవుతుంది. వెన్ యాక్టివిటీ ఆఫ్ మైండ్ ఈజ్ అండర్ కంట్రోల్, ద మైండ్ బికమ్స్ లైక్ ప్యూర్ క్రిస్టల్. మనసు క్రిస్టల్ అవుతుంది, ప్యూర్ క్రిస్టల్ అవుతుంది. ఎప్పుడైతే ప్యూర్ క్రిస్టల్ అయ్యిందో అండ్ థింగ్స్ ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్ ఇట్, అన్ని విషయాలు నీ మనసుకి, క్లారిటీ ఆఫ్ మైండ్కి స్పష్టత కనపడుతుంది. అన్నీ క్రిస్టల్ క్లియర్గా ఉన్నప్పుడు అన్ని బొమ్మలు కనపడుతూ ఉంటాయి. అక్కడ ఆ బొమ్మలు అటు ఇటు డిస్టార్షన్ ఉండదు. అక్కడ ఏమవుతుంది? ద పర్సీవర్, ద పర్సెప్షన్ అండ్ పర్సీవ్. ఆ గ్రహించేవాడు, గ్రహించేది, గ్రహింపబడేది అంతా క్లియర్గా ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, అక్కడ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ అండ్ రిలేషన్ బిట్వీన్ ద టూ. అక్కడ ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్ ఏంటి? బ్రీత్. ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్ బ్రీత్.
యువర్ సబ్జెక్ట్, యువర్ కాన్షియస్నెస్. సో కెప్ట్ యువర్ ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్. మైండ్కి ఒక ఆబ్జెక్ట్ ఇవ్వాలి. ఆబ్జెక్ట్ ఇచ్చినప్పుడు ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్ ఏమిటి? ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్ హియర్ బ్రీత్. మనం శ్వాస గమనింపు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడు మనసు పర్ఫెక్ట్గా క్లియర్ అవుతుంది, హ్యాస్ బికమ్ అన్ అవుటర్, హ్యాస్ నో కన్ఫ్యూజన్. ఒక ఆర్డర్లో ఉండేది ఏంటి? శ్వాస. ఆ శ్వాస అనేది నువ్వేమి ఎక్కడికి వెళ్ళినా అది నీతోనే ఉంటుంది. ఇంట్లో పెట్టి రావడానికి రాదు. శ్వాస నడుస్తూనే ఉంటుంది. ఎప్పటికీ నడుస్తూనే ఉంటుంది. అది నువ్వు అడిగినా అడగకపోయినా అది నడుస్తూనే ఉంటుంది. సో వెన్ యూ ఆర్డర్‌లో ఉన్నప్పుడు, అది ఒక స్పెసిఫిక్ ఆర్డర్‌లో ఉన్నప్పుడు కెప్ట్ సహజ స్థితి. ఆ మనసు పర్ఫెక్ట్ క్లియర్ అవుతుంది. కన్‌ఫ్యూజన్ ఉండదు. థింగ్స్ అన్నీ సెటిల్ అవుతాయి. 3 థింగ్స్ ఆర్ రిఫ్లెక్టెడ్. ఆ 3 డైమెన్షనల్ రియాలిటీ, 3 డైమెన్షనల్ మిర్రర్. ఔట్‌సైడ్ వరల్డ్, ద వరల్డ్ ఆఫ్ ఆబ్జెక్ట్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇన్‌సైడ్ వరల్డ్, సబ్జెక్ట్ ఉంటుంది. వరల్డ్ ఆఫ్ సబ్జెక్టివిటీ, కాన్షియస్‌నెస్ అంతా రిఫ్లెక్ట్ అవుతుంది. అప్పుడు ఎటువంటి కన్‌ఫ్యూజన్ లేకుండా, ఎటువంటి గందరగోళం లేకుండా, ఎటువంటి బ్లర్ లేకుండా సుస్పష్టంగా స్వస్వరూపంతో అనుసంధానం అవుతాం. అతిగా ఆ మనసు అయ్యో! నాకు అలా అయితుందే, ఇలా అయితుందే అని అనుకున్నంత కాలం దానికి ఇంకా మరింత జోడింపు ఎక్కువవుతుంది. ఆ గందరగోళం ఎక్కువవుతుంది. సో వాట్ ఈస్ ద డిస్టార్షన్? మైండ్ మెకానిజమే అంతే. జస్ట్ లైక్ ద ఐస్. ఐస్ ఏమిటి? యూ లుక్ త్రూ ద ఐస్. కంటితో ఎక్కడ చూస్తాం? బయట ప్రపంచాన్ని చూస్తాం. బట్ ది ఐస్ హ్యావ్ ఓన్లీ వన్ డైమెన్షన్. ఎదురుగుండా కంటికి కనపడేది నీకు కనపడుతుంది. అది రిఫ్లెక్షన్, ప్రతిబింబిస్తుంది. దే కెనాట్ రిఫ్లెక్ట్ యూ. నిన్ను చూడదు. కన్ను నిన్ను చూడదు. బాహ్య ప్రపంచాన్ని మాత్రమే చూస్తుంది. అది వన్ డైమెన్షనే. ఒకవైపే దృష్టి అంతా ఒకవైపే ఉంటుంది. లోపలికి చూడదు. నిన్ను చూడదు. సో బట్ ద ఐస్ హ్యావ్ ఓన్లీ వన్ డైమెన్షన్. దే కెన్ రిఫ్లెక్ట్ ఓన్లీ వన్. బట్ యూ కెనాట్ రిఫ్లెక్ట్. మనసు అనేది ఏమిటి? 3 డైమెన్షనల్‌గా ఉంటుంది. చాలా లోతుగా ఉంటుంది. మొత్తం అంతా 3 డైమెన్షన్‌లో అంతా రిఫ్లెక్ట్ అవుతుంది. కరెక్ట్‌గా సుస్పష్టంగా ఎటువంటి డిస్టార్షన్ లేకుండా చూపిస్తుంది. సహజంగా డిస్ట్రాక్షన్ ఉంటుంది. మరి ఇక్కడ మీరేమో డిస్ట్రాక్షన్ లేదని చెప్తున్నారే. నువ్వు వాటెవర్ యూ సీ ఎ థింగ్, ఇఫ్ యూ ఆర్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ద మైండ్, ద థింగ్ విల్ బి డిస్టార్టెడ్. వెనెవర్ యూ సీ ఏ థింగ్, ఎప్పుడైనా నువ్వు ఒక విషయాన్ని చూస్తున్నావు అనుకోండి, యు ఆర్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ది మైండ్. నీ మనసులో ఏది ఉందో అదే కనపడుతుంది. యూ విల్ సీ సంథింగ్ ఎల్స్. యూ విల్ మిక్స్ యువర్ పెర్సెప్షన్ ఇన్ ఇట్. నీ ఐడియాస్, ఓ ఇది ఇంతేనండి, అది అంతేనండి ఆలోచన. అక్కడ ప్యూరిటీ ఆఫ్ విజన్ లేదు. మనం ఐడియాస్తో చూస్తాము. ఆ ఐడియాస్ అక్కడ ఆ వస్తువు మీద ప్రొజెక్ట్ చేస్తాము. ఒక వ్యక్తి మీద ప్రొజెక్ట్ చేస్తాము. ఇలా అనేకం ఉంటాయి. అనేక విషయాలుంటాయి. సో అవన్నీ పోవాలి అనుకోండి. 3 డైమెన్షనల్ వెన్ యూ మూవ్ టు ద సెంటర్, నీ కేంద్రంలోకి నువ్వు వెళ్తే ఏ డిస్టార్షన్ లేకుండా సుస్పష్టంగా ఉంటుంది. నీ కేంద్రంలో నువ్వు ఉంటే బై అండ్ బై ఆల్ ఐడియాస్ డిసపియర్ అయిపోతే
మైండ్ క్లిస్టర్ క్లియర్ అయినప్పుడు ఆ మిర్రర్ 3 డైమెన్షనల్ మిర్రర్ ఆఫ్ ద మైండ్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఎవ్రీథింగ్ విత్ ఇన్ అండ్ వితౌట్. అంతా సుస్పష్టంగా ఉంటుంది. సో ఇక్కడ సవితర్క సమాధి, సవితర్క సమాధి, నిర్వికల్ప సమాధి, సవికల్ప సమాధి. సవితర్క అంటే ఈయన పదాలు వేరే విధంగా వాడాడు, మళ్ళీ దాన్ని ఏదైనా సవితర్క అంటే సవికల్పము. సమాధి ఈజ్ ద సమాధి. అందులో యోగి ఈజ్ స్టిల్ అనేబుల్ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ ద రియల్ నాలెడ్జ్ అండ్ రియల్ నాలెడ్జ్. రియల్ నాలెడ్జ్ ఏంటి, నేను తెలుసుకున్నది ఏమిటి, మాటల ద్వారా తెలుసుకున్నది ఏంటి, ఆ మాటల వరకే పరిమితమైందా, నేను అనుభవం ద్వారా పొందానా, ఇవన్నీ మిక్స్డ్ స్టేట్లో ఉంటాడు. సమాధి 2 రకాలు ఉన్నది, సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి అని 2 రకాల స్థితులు. మొట్టమొదటిది సవికల్ప సమాధి అంటే ఇంకా లాజిక్ మైండ్ ఉంది. అక్కడ అవును కాదు అనేటువంటి స్థితిలోనే ఉన్నాడు. వికల్పాలు ఇంకా ఉన్నాయి. అక్కడ స్టిల్ ఫంక్షనింగ్ ఉంది, రీజనింగ్ అనేది ఫంక్షనింగ్ ఉంది. యు ఆర్ మేకింగ్ డిస్క్రిమినేషన్, ఏది అవును కాదు, అవును కాదు. దిస్ ఇస్ నాట్ హైయెస్ట్ సమాధి. హైయెస్ట్ సమాధి కాదు అది. కానీ అది ఆ యొక్క వికల్పాలు, ఆ వికల్పాలు కూడా పోతే నిర్వికల్ప సమాధికి వెళ్ళాలి. కానీ ప్రస్తుతానికి అంచులలోనే ఉన్నాడు, పెరిఫెరీలోనే ఉన్నాడు. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ద పెరిఫెరీ ఈజ్ దేర్. నువ్వు ఎక్కడ ఉన్నావు, కేంద్రంలో ఉన్నావు, నేను ఎక్కడో ఉన్నాను. కానీ యాక్చువల్గా నువ్వు ఉండాల్సింది ఎక్కడ, కేంద్రంలో ఉండాలి. నీ కేంద్రంలో నువ్వు ఉండాలి. కానీ నువ్వు కేంద్రంలో లేవు, అటు బయట లేవు, మధ్యలో ఉన్నావు. అది సవికల్ప సమాధి. పూర్తిగా కేంద్రంలో, నీ కేంద్రంలో నువ్వు ఉంటే ఏ గందరగోళం లేదు, అక్కడ క్రిస్టల్ క్లియర్ వచ్చింది. కానీ మరి బయట లేవు, ఆ గందరగోళంలో లేవు, మనసు కొంచెం సెటిల్ అవుతూ ఉంది, కానీ ఇంకా కన్ఫ్యూజన్ ఉంది. అంటే మధ్యలో ఉన్నావు, ఇంకా వికల్పాలు ఉన్నాయి. బయటికి వెళ్తున్నావు, లోపలికి వెళ్తున్నావు, కానీ కేంద్రంలోకి వెళ్ళలేదు పూర్తిగా. యూ హ్యావ్ మూవ్డ్ అవే ఫ్రమ్ ది సర్ఫేస్. గందరగోళంలో నుంచి వచ్చి లోపలికి వచ్చావు, కానీ కేంద్రంలోకి వెళ్ళావు. కొంచెం కేంద్రానికి దగ్గరలో ఉన్నావు, ఇంకా వెళ్ళలేదు. జస్ట్ యు ఆర్ ద మిడిల్. యు ఆర్ స్టిల్ సంథింగ్ ఆఫ్ ది ఓల్డ్ ఈజ్ ఫంక్షనింగ్. ఇంకా పాత వాసనలు, పాత ఆలోచనలు, పాత గందరగోళాలు అవి తొందరగా వదలట్లేదు. సో అందుకోసమే ఈచ్ అండ్ ఎవ్రీ బ్రీత్ ఎలా ఉంది, మన శరీరం ఎలాంటి ఫంక్షన్ చేస్తుంది, మన ఎమోషనల్ బాడీ ఏ విధంగా ఉంది, ఎమోషన్స్ ఏ విధంగా జరుగుతున్నాయి, యూ హావ్ టు అవేర్ అండ్ అవేర్ ఎవర్ మైండ్, ఎవర్ థాట్స్. ఆ పర్సెప్షన్ ఏ విధంగా ఉంది, నువ్వు సరైన ధర్మంలో ఉన్నావా లేదా, సరైన మార్గంలో ఉన్నావా లేదా, ఇవన్నీ త్రూ బ్రీత్. యూ హావ్ టు బ్రీత్తోనే మొత్తం అంతా, శ్వాసతోనే. అందుకోసమే ఊరికే అనలేదు, శ్వాసే గురువు అని అనలేదు ప్రతిసారి, ఊరికే అనలే. అందుకు దట్ ఈస్ ద బ్రీత్ ఈజ్ ద సైన్స్. ఆనాపానసతి అనేది ఒక అద్భుతమైన వరం. ఆ ఆనాపానసతిలో ఎంత డెప్త్ ఉంది, ఆ బాడీ లెవెల్‌లో ఎలా ఉన్నాము, ఎమోషనల్ లెవెల్‌లో ఎలా ఉన్నాము, మనసు ఇక్కడ క్రిస్టల్ క్లియర్ అనే పదం ఎలా వచ్చింది, చివరికి ఆ మైండ్ ఎలా డ్రాప్ అవుతుంది, ఆ మనసు లేని స్థితి నుంచి వెళ్ళినప్పుడు ఇంకా ఎంత డెప్త్‌కి వెళ్తావు. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ వితర్కంలోనే ఉన్నాడు, స్టిల్ ప్రాబ్లంలోనే ఉన్నాడు. ఆ రియల్ నాలెడ్జ్ ఏమిటి, ఇంకా నాకు అనుభవంలోకి వచ్చిందా లేదా, ఆ డిఫరెన్షియేషన్ ఏమిటి.
నేను తెలుసుకున్న జ్ఞానం ఏమిటి? వాస్తవమైన జ్ఞానం ఏమిటి? ఎక్కడ ఉంది? నేను ఎక్కడ ఉన్నాను? ఆ ట్రాన్స్‌పరెంట్ ఏంటి? సో, ఆ యొక్క స్థితిలో ఎక్కడికి వెళ్తున్నాడు? చివరికి ఏమవుతుంది? ఒక్కోసారి ఆ జీరో స్టేట్‌లోకెళ్ళిపోయినప్పుడు, ఒక అద్భుతమైన స్థితికి వస్తున్నప్పుడు, ఇఫ్ దేర్ ఈస్ ఎ స్టేట్ వేర్ ద యోగి కెన్ గో. ఆ యోగి ఎలాంటి స్థితికి వెళ్తున్నాడు? ఏ స్టేటస్‌లో ఉన్నాడు? ఇంకా అటు, ఇటు అని గందరగోళ స్థితిలో ఉన్నాడా? దాని నుంచి బయటికి ఎలా రావాలి? ఫ్రమ్ ది సెంటర్ నౌ సమ్ గ్లింప్సెస్ ఆర్ కమింగ్ టువర్డ్స్ యూ. ఈ కేంద్రంలోకి నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు, ఐ యామ్ ద గాడ్, అహం బ్రహ్మాస్మి. నువ్వు విన్నావు. ఆ స్క్రిప్చర్స్ చెప్పారు. ఆ గ్రంథాలు చెప్పారు. ఆ గురువులు చెప్పారు. ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ది నాలెడ్జ్. నాలెడ్జ్ నుంచి వచ్చేదా? లేదు. ఈ కేంద్రం నుంచి సంకేతాలు వస్తున్నాయి. సడన్‌గా ఫీల్ అవుతుంది. అహం బ్రహ్మాస్మి. ఐ యామ్ ద గాడ్. అదేమిటి? నాకేమో ఆ గ్రంథాల్లో చెప్పినవి, లేదా గురువులు చెప్పినవి అనుభవంలోకి వస్తున్నాయి. కానీ బయట మాత్రం నేను ఇంకా గందరగోళంలోనే ఉన్నాను. ఆ ఉపనిషత్తులు చదువుతున్నప్పుడు నాకు ఆ ఫీల్ వచ్చింది. కానీ ఐ యామ్ ద పార్ట్ ఆఫ్ ది వరల్డ్ అండ్ ద వరల్డ్ ఈస్ గాడ్. సో ఆఫ్ కోర్స్ ఐ యామ్ ద గాడ్. నేను ఈ ఉనికిలో, ఆ ఉనికిలో ఒక అంశే. ఈ ఉనికి సర్వస్వం అంతా ఆ దైవమే అని యూ కెన్ ఫీల్ ఇట్. కానీ మనం బికాస్ సమ్‌టైమ్స్ వెన్ యూ ఆర్ వెరీ క్వైట్ అండ్ డోర్స్ ఆఫ్ సెన్సెస్ ఆర్ క్లియర్, దిస్ ఫీలింగ్ arises. Arises of being a go. Listen to the music. Suddenly you are no more human being. నీకు అర్థమవుతుంది. నేను మనిషి కాదు. ఈ శరీరం నేను కాదు. నేను ఈ మనసు కాదు. ద డ్రాపింగ్ ఆఫ్ ది మైండ్ అనుకున్నాం కదా అక్కడ. ఏ లెవెల్ నుంచి ఏ లెవెల్‌కెళ్ళాలి? బాడీ లెవెల్ నుంచి ఆ ఎమోషనల్ బాడీ లెవెల్ దాటాలి. ఎమోషనల్ లెవెల్ దాటాలి. ఆ మనసు, ఆ చిత్త విషయాలన్నీ దాటాలి. ఆ ప్లే ఎక్కడి నుంచి చివరికి ఆ మైండ్ కూడా డ్రాప్ అయిపోవాలి. అప్పుడు నీకు తెలుస్తుంది. నీ ఇన్నర్ మ్యూజిక్, నీ అంతరంగ ప్రబోధం, నీ అంతరంగంగా ఉన్నటువంటి ఆ పర్సెప్షన్ లెవెల్ పెరుగుతుంది. డిఫరెంట్ ప్లేన్‌లోకి ఎలివేట్ అవుతాము. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి, అంటే నీ లోపలనే. యూ ఫీల్ హావ్ బికమ్ ఎ గాడ్. సెన్సెస్ పర్సెప్షన్‌లో ఉన్నప్పుడు, మనం అవేర్‌గా ఉన్నప్పుడు, ఎవ్రీ యాక్ట్ యూ ఆర్ డూయింగ్ విత్ అవేర్‌నెస్, యూ కెన్ ఫీల్ దట్ గాడ్లీనెస్. సో every act is a meditation. Every act with awareness. సతి. ఆనాపానసతి అంటే కళ్ళు మూసుకున్నప్పుడే సతి కాదు. సతి అంటే మైండ్‌ఫుల్‌నెస్, అవేర్‌నెస్. ఎవ్రీ యాక్ట్ విత్ అవేర్‌నెస్. ఎవ్రీ యాక్ట్ అని చెప్తున్నాం. ఇట్ కెన్ హ్యాపెన్ త్రూ సెన్సెస్ పర్సెప్షన్. ఇట్ కెన్ హ్యాపెన్ త్రూ ద రీజనింగ్. ఇట్ మే బి కమింగ్ ఫ్రమ్ ది ఉపనిషత్. ఇట్ మే కమింగ్ ఫ్రమ్ స్క్రిప్చర్స్. ఆ అధ్యాయం, స్వాధ్యాయం చేసేటప్పుడే నీకు ఇమ్మీడియేట్‌గా యూ కెన్ ఎనలైటన్. ఆర్ వర్కింగ్ చేసినప్పుడు వాట్సోఎవర్, ఇట్ మే కమింగ్ ఫ్రమ్ సెంటర్, నీ కేంద్రం నుంచి రావచ్చు. ద మ్యాన్ హూ ఈస్ ఇన్ ఎ మిడిల్ డస్ నో వేర్ ఇట్ ఈస్ కమింగ్. అటు అంచుల్లోనూ లేడు,
ప్రవాహంలో పడి ఎటుటో పోవటం లేదు. మరి కేంద్రంలోకి రాలేదు. మధ్యలో ఉన్నాడు. ఏ క్షణం నుంచైనా ఇటువైపు నుంచైనా అవేర్‌నెస్‌లో ఉంటే, సతితో ఉంటే, మైండ్‌ఫుల్‌నెస్‌లో ఉంటే ఇట్ విల్ హ్యాపెన్. So from all the directions, millions of things happening. Strange, unknown, known. కొత్త విషయాలు తెలుస్తాయి. తెలియని విషయాలు తెలియబడుతూ ఉంటాయి. తెలిసిన విషయాలు ఉంటాయి. అప్పుడు ఏంటివి? ఏది? దట్స్ వై స్కూల్స్ ఆర్ నీడెడ్ వేర్ మెనీ పీపుల్ ఆర్ వర్కింగ్. ఈ పైన ఉన్నవాడు ఎక్కడికి వెళ్ళాలి? సో జస్ట్ ఏ స్కూల్. First grade people are there, second grade people are there, third grade people are there, primary school is there, middle school is there, high school is there, university is there. The perfect school is from kindergarten to university. So somebody exists there at the very end and at the center. The who becomes the center of the school. అందుకోసమే ఆనాపాన సతిలో ఒకసారి ఆ బుద్ధుడు తన ప్రసంగంలో అన్ని చెప్తూ ఉంటాడు. ఇది నా పరిస్థితి నాయనా, ఇలా ఉంది అంటే. ఒకానొక సందర్భంలో ఆ బుద్ధుడు శ్రావతి సమీపంలో సీనియర్ మాస్టర్స్ అంతా అక్కడ కూర్చున్నప్పుడు పూజ్య మహాకశ్యప, మహాకచ్చన, మహాచుండ, రేవత, ఆనంద వీళ్ళంతా ఆ వృద్ధ శిష్యులతో బస చేస్తున్నప్పుడు ఆయన చెప్తూ ఉంటాడు, ఎన్ని లెవెల్స్లో ఉన్న మాస్టర్స్ ఆయన చుట్టూ ఉన్నారు అని. ఆ పౌర్ణమి రాత్రి రోజు అవి ఈ ఒక ఆనాపానసతి సాధన అనేది ఎంత అద్భుతమైంది. ఆ అద్భుతమైన సాధనకి ముందు వారు సాధన అయిన తర్వాత వారి లెవెల్స్ ఎలా ఉన్నాయి. సో మై ఫ్రెండ్స్, వ్యర్థమైనటువంటి వాగుడు లేని, వ్యర్థమైన వాగుడుకు అతీతమైన స్వచ్ఛమైనది, స్వచ్ఛమైన హృదయంపై స్థాపించబడింది ఒక సభ, బుద్ధుడి యొక్క సభ, సంఘం. ఎంతో గొప్ప సంఘంలో అర్హంతులు ఉన్నారు. అర్హంత్ స్టేటస్. అర్హంత్ అంటే ఇక నో బర్త్, నో నీడ్ ఆఫ్ ఎనీ బర్త్ లేదు, ఇంకా మరి తిరిగి పుట్టాల్సిన అవసరమే లేదు. ఆల్రెడీ ఎన్లైటెడ్. ఆ ఎన్లైటెడ్ స్టేజ్. మరొకటి అర్హంత్ స్టేజ్ అయిపోయిన తర్వాత మిగతా వాళ్ళు బంధ విముక్తులై ఉన్నారు. కొంతమంది పూర్తిగా బంధ విముక్తులై ఈ లోకంలోకి అనాగామి అంటే మళ్ళీ ఈ లోకంలోకి రావాల్సిన అవసరం లేదు. కానీ కొంతమంది సగదాగామి అంటే కొంతమంది ఆ భిక్షువులు ఒకసారి మళ్ళీ రావాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడే వాళ్ళు ఉన్నారు. సో ఇట్లా ఈ భిక్షువులు అంటే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు? మొదటి 3 బంధనాలు నశించిపోవడంతో ఇంకా అధోలోకానికి వెళ్ళకుండా సోతపర్ణ స్టేటస్‌లోకి ఉన్నారు. ఆత్మ జ్ఞానోదయం ప్రయాణం చేసేవాళ్ళు ఉన్నారు. సో ఇంకా ఇందులో 4 స్మృతులు, జ్ఞాపకాలు, 4 సమ్యక్ ప్రయత్నాలు, 4 ఆధార శక్తులు, 5 ఇంద్రియాలు, 5 శక్తులు, ఇట్లా ఆర్య అష్టాంగ మార్గం పట్ల అంకిత భావంతో ఉన్నారు. ఇలా రకరకాలుగా కరుణ, తాదాత్మ్య, ఆనందము, సమదృష్టి, సద్భావన, ఈక్వమానిటీ, ఉపేక్ష, బ్రహ్మ విహారాసులో ఉన్న వాళ్ళు ఉన్నారు.
ఇట్లా అనేకం దాటుకుంటూ వెళ్లి లోపలికి, బయటికి వెళ్ళే శ్వాసపై ధ్యానాన్ని పెంపొందించుకొని దాన్ని అనుసరిస్తూ ఆ గొప్ప ఫలాన్ని, గొప్ప ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. కాబట్టి దాన్ని పెంపొందించుకున్న వాళ్ళున్నారు. మళ్ళా దాన్ని పెంపొందించుకోవడంలో ఆ పరాకాష్ట స్టేటస్‌కి ఎలా వెళ్ళారు. సో, మైండ్‌ఫుల్‌నెస్ ఆఫ్ బ్రీతింగ్ లోపలికి, బయటికి శ్వాసపై జాగరూకతతో ఉన్నవాళ్ళున్నారు. ఇట్లా ఈ జాగరూకతలో బాడీలో 4 స్థాపనలు అంటే 16 స్టేజెస్ ఆఫ్ ఆనాపానసతి ఉంది. ఇలా ఎంతో ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఆ 16 స్టేజెస్‌లో 4 స్టేజెస్ బాడీ లెవెల్‌లోనే ఉంది. 4 లెవెల్స్ ఎమోషనల్ బాడీలో ఉంది. ఇక్కడ మన బాడీ మనం ఆఫ్‌కోర్స్ 9 బాడీస్ అవేకెనింగ్‌లో అలా చెప్పుకుంటాం కాబట్టి అలా చెప్తున్నాం. కానీ యాక్చువల్లీ ఎమోషన్స్ ఉన్నాయి. కానీ ఎవ్రీథింగ్ కనెక్టెడ్ విత్ ద బ్రీత్. శ్వాసతో అనుసంధానమై. కీప్ అవేర్‌నెస్ మై డియర్ ఫ్రెండ్స్. సో, దీస్ ఆర్ ద థింగ్స్. మళ్ళీ మరిన్ని విషయాలు రేపటి ఎపిసోడ్‌లో కలుసుకుందాం. ఇక మనం ఎరుకతో ఉన్నప్పుడు సవితర్క నుంచి సవికల్ప సమాధి నుంచి నిర్వికల్ప సమాధి స్థితి వైపుకి ప్రయాణం. అప్పుడు అన్నీ డ్రాప్ అవుతాయి. కేవలం ఇంకా ఏ విషయాలతో పని లేదు నీతో నీకే. సో, థాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ తిరిగి కలుసుకుందాం. బై బై. థాంక్ యూ ఆల్ ది మాస్టర్స్. విజిబుల్ అండ్ ఇన్విజిబుల్ మాస్టర్స్ అందరికీ కూడా బహుకాల దర్శనం మాస్టర్స్‌కి. సో, బై బై. If you have any doubt, you can give some questions also. అయితే యాక్చువల్లీ రేపటి నుంచి ఒక 10 డేస్ పాటు మార్నింగ్ 6 నుంచి వేరే జూమ్ ఒకటుంది. మన మహిళా చైతన్య ధ్యానం వాళ్ళ జూము. అందులో ధమ్మపదం గురించి చెప్పుకుందాము. బుద్ధుడి గురించి. ఈ మార్నింగ్ 6 దాని గురించి ఐ కెన్ షేర్ చేస్తాను. ఆ యొక్క లింకు. మన దాంట్లో నుంచి కాదు. ఆ లింక్ షేర్ చేస్తాను. జస్ట్ క్లాస్ పరంగా ఏమైనా సందేహాలు, సమస్యలు ఏమైనా ఉంటే అక్కడ మనం కలవచ్చు. థాంక్స్ అండి. బాయ్ బాయ్. డెఫినెట్‌లీ షేర్ చేస్తాను.